రేపు ఒకవేళ కేంద్రం వచ్చి మళ్ళీ జగన్ వస్తే మావిగన్ అని చెప్పంటే దానికి ప్రచారం చేసి అది ఓకే అంటే ఇప్పుడు సచివాలయం ఎరగొట్టి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి పరిపాలించారు. ఈయన చేయగలిగారు మీరు వెళ్ళి? ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. మళ్ళీ తర్వాత విషయం నేను అడిగిన ప్రశ్న అప్పటికప్పుడు ఏం చేయలేదు. ఎవరు చేశారా అని అడిగినప్పుడు అది కాకుండా ఎలక్షన్లో బుద్ధి చెప్తాం అంటే 5 సంవత్సరాల లేస్తాం సస్తాం బతుకుతాం రాజు అవడం మంత్రి అవడం తర్వాత విషయం. అప్పుడు సంగతి నేను మాట్లాడుతున్నాను. అలా అమరావతి రాజధాని కాదన్నప్పుడు 3 జిల్లాల్లోనూ ఆయనకి చెప్పిన పని ఏంటి? కర్నూలు, గుంటూరు పరిసర ప్రాంతమైన అమరావతి అండ్ విశాఖపట్నం, ఈ మూడిట్లోనే ఆయన గుండు సున్నాయి కదా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకేమంటాడు? మావిగన్ అన్నాడు. మావిగన్ అంటే ఏంటి? గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ ప్రశ్నకి కట్టుబడదాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ దగ్గర 180-200 కిలోమీటర్ల రేడియస్ ఉంది. ఇదంతా క్యాపిటల్ అని చెప్తారా మీరు? లేదు. అలాగే మావిగన్ అన్నది అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉంది. దీన్ని నేను ప్రాస్పరిటీ డెవలప్మెంట్తో చేస్తానన్నారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి టీ హబ్ లేకపోతే ఐటీకి ఇంకొక ప్యారల్గా వరంగల్లో కేటీఆర్ గారు కేసీఆర్ గవర్నమెంట్లోనే ఎన్హాన్స్ చేస్తాం. ఇటుపక్క ఏమో మనం సిరిసిల్ల నెక్స్ట్ కరీంనగర్ ఇక్కడ కూడా ఐటీ టవర్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. ఐటీ వింగ్స్ ఇంకా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. అదేంటిది ఐటీ సిటీ ఇక్కడే ఉంది కాబట్టి ఎక్కడే అభివృద్ధి, కానీ అక్కడ రానేమో వెళ్ళనేమో అని అవడం చెప్తాడా? అలాగే ఒక టెరిటరీ ఎన్హాన్స్ అయ్యేదాకా సింపుల్ చెప్తాను. అమరావతి రాజధానిలో ప్రజల దానిపై హెడ్డింగ్ ఏంటంటే పీపుల్స్ క్యాపిటల్ అని. ప్రజలు ఎక్కడ ఉన్నారు? అక్కడ ప్రజల కోసం కడుతున్నారు రాజధాని. ప్రజలు అక్కడ ప్రతిష్ఠించాలంటే చుట్టుపక్కలంతా ఎక్కడ ఉన్నారు? మచిలీపట్నం, విశాఖ, విజయవాడ, గుంటూరు రేడియస్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయి అక్కడ అయ్యేదాకా ఇక్కడ వీళ్ళతో నేను రాజధాని అనే కాన్సెప్ట్ డెవలప్ చేస్తా ఉంటే బాగుంటుందా? అవన్నీ ఎప్పుడు చెప్పాలి? అధికారంలో అనే సీట్లో కూర్చున్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మూడు ముట్టించేశారు, మంటెట్టేసి నేను ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు కొత్తది 3 మళ్ళీ దీపాలు వెలిగించి కార్తీక దీపం సీరియల్ 2వ ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. దీనికి ఆర్తపల్లి లేట్ పడతారో చూద్దాం. ఓకే. సింపుల్. నీ దగ్గర ప్రశ్నకి సమాధానం ఉంది. అమరావతి రాజధాని కింద నేను యాక్సెప్ట్ చేస్తూ ఇల్లు ఇక్కడే కట్టుకున్నప్పుడు 150 ఇచ్చారు. ఓకే. ఇక్కడ కాదు నా రాజధాని, నేను 3 జిల్లాలు చేస్తాను అన్నప్పుడు అవ్వలేని దానికి కూడా మీ మీద పగబట్టేసి 11 ఇచ్చారు. ప్రశ్న సమాధానం 2 మీద ఉన్నప్పుడు మళ్ళీ కొరితో తలగొక్కుంటానంటే నేనేం చేయగలుగుతాను? అదే నేను అంటున్నా. ఇప్పుడు ఆయనకి ఇంత డీటెయిల్డ్గా ఇంత క్లియర్గా ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు సరే ఏదైతే అది అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ తీసుకుందామండి. క్లియర్గా హైటెక్ సిటీ పేరు చెప్తే ఫస్ట్ చంద్రబాబు గుర్తొస్తారు, ఎవరు ఎవరన్నా కాదన్నా కూడా. అక్కడ రేడియస్లో మాదాపూర్ కౌన్సిలర్ ఎవరు? తెలుగుదేశం కౌన్సిలర్ కాదు, బట్ ఐటీ టవర్ కట్టడం అడిగిన దానికి కావాలనుకోండి మీరు ఏటర్ వెళ్ళిపోతారు. మీరు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి సార్. అక్కడ తెలుగుదేశం ప్రస్థానం కావాలి కదా. ఓకే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పెట్టారనుకుందాము, ఫస్ట్ ఐటీ టవర్ ఆయన హయాంలో కట్టారనుకుందాము. తర్వాత మళ్ళీ వైఎస్ గారు వచ్చారు, తర్వాత మళ్ళీ రాష్ట్రం విభజించింది. శ్రీశ్రీగారి కవిత ఒకటి ఉంటుంది, రాజెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరు అని. మహానుభావుడు, సారీ శ్రీశ్రీ ఎవరు నాకు తెలియదు, నేను చదివిన కవితల్లో అదొకటి. ఓకే. ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది వేశారు, తర్వాత చంద్రబాబు గారు బిల్డింగ్ కట్టారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆయనలోను కేసీఆర్ గారి ఆయనలోను ఐటీ వలన ఎంత ఉత్పాదకలు జరిగాయి. కేసీఆర్ గారికి దిగే టైంకి 2,10,000 ఐటీ ఉత్పత్తులు, 57,000 కోట్లు ఉత్పత్తులు అట్ ద టైమ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన 5,200 కోట్లే కదా. అంటే పెరుగుతుంది, పరంపర ముందుకు వెళ్తుంది కదండి. ఓహో, పరంపర పెట్టినప్పుడు వెంటనే వస్తాయి. పరంపర అన్నదానికి నేను కట్టుబడి ఉంటాను. మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వకుండా ఐటీ టవర్ అనగానే మీరు చంద్రబాబు గారు సరే ఓకే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ నిర్మించారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు, చంద్రబాబు గారు మన కేసీఆర్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్లారు. సో అది ఒక పరిపాలన అందరికీ వస్తుంది. మరి అందరికీ ఇవ్వకుండా మీరు ప్రశ్న ఏంటి? చంద్రబాబు గారు ఎప్పం వస్తారు నాకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఒపీనియన్. నేను అంటుంది ఏంటంటే ఒక బృహత్తర కార్యక్రమం అన్నది ఏదైతే ఉంటుందో, ఓ బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మీకు బాక్రానంగల్ ఆనకట్ట కట్టారు, నెక్స్ట్ నాగార్జున సాగర్ ఆనకట్ట కట్టారు. ఈ నీళ్లు సరళీకృత విధానంలో ఎంత పంట సాగు జరుగుతుందో అన్నది ప్రశ్న. ఇప్పుడు దానికి కాళేశ్వరం డ్యామ్ కట్టారు. ఈరోజు సన్నబియ్యంలో తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది. దేశంలోనే కాళేశ్వరం డ్యామ్ కుంగిపోయింది కాబట్టి మనం చరిత్ర సృష్టించలేదంటే నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. ఇక్కడ మీకు జరుగుతున్న పరిణామాల్లో 2 రాష్ట్రాల్లోనూ ఒక వ్యక్తి ప్రజెన్స్ అన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు మేడగడ్డ కట్టారు కాబట్టి అది కుంగిపోయింది కాబట్టి నేను సన్నబియ్యాన్ని క్రియేటివ్ అని అంటే, తెలంగాణ హిస్టరీలో సన్నబియ్యం పండించడం అనేది ఒక బ్రహ్మాండమైన అద్భుతం. అలాంటిది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ మనం తీస్తున్న రాష్ట్రం ఇది. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఎవరికో ఒకరికే క్రియేట్ ఇస్తారు, ఇంకోటి క్రియేటివ్ అని అంటే సో అందరి పాత్ర ఉంటుంది దాంట్లో. అలాగే సో అంటే దాన్ని పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ వైపు వాళ్ళందరూ కూడా ముందుకు అడుగులు వేశారు. రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రికి మైకేమని చెప్పి ఫస్ట్ పాయింట్ ఇదే అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాథమిక జీవనం సెకండ్ సెంట్రిక్గానే కడతారు. ఓకే.
ఇప్పుడు మీరు ఎన్న ఇల్లు పక్కన ఈ ఇల్లు బాగుంది అక్క నువ్వు కొనుక్కుంటే బాగుంటుందని చెప్తావా, లేకపోతే ఇక్కడ బాగోలేదు దిల్సుఖ్నగర్ అవతల వెళ్ళి కొనుక్కొని చెప్తారా? ఫస్ట్ మీ ఫ్యామిలీ రేడియస్ని ఇక్కడ ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదే కాన్సెప్ట్లో ప్రభుత్వం కూడా ఉంటుంది. ఓకే, పరిపాలనా సౌలభ్యం అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లోనూ ఒక్కొక్క ఆఫీస్ పెట్టి రోజు కోఆర్డినేషన్, బటన్ నొక్కితే మీటింగు, అంటే ఎన్ని లాజిస్టిక్స్ మిస్ అవుతాయి. అందుకే సచివాలయం అనే కాన్సెప్ట్ ఏంటంటే మంత్రులు సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర కన్సాలిడేట్గా ఉంటేనే పరిపాలనా సౌలభ్యం సులువు అవుతుంది. దానికి ఎవరు ఇవి చెప్పరు. ఇప్పుడు అప్రహెన్షన్స్ ఎక్కడ వస్తాయంటే ఇండస్ట్రియలైజేషన్ అన్నది జరిగింది. ఇప్పుడు మెడికల్ హబ్ అంతా హైదరాబాద్ చుట్టే ఉంది, ఐటీ హబ్ అంతా హైదరాబాద్ చుట్టే ఉంది. మీరు ఏ హబ్ హార్డ్వేర్ టెక్నాలజీ అంతా హైదరాబాద్ చుట్టే ఉంది. ఇది వికేంద్రీకరణ అన్న దగ్గర అవుతుంది. ఇప్పుడు దానికి శంషాబాద్ అవతల వేరే జిల్లా, ఇదంతా గ్రేటర్ హైదరాబాద్లోనే డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ అవ్వట్లేదని చెప్తే నేను ఒప్పుకోను. 7 జిల్లాలతో కూడిన గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది చెప్పాలి. ఓకే, అదే కాన్సెప్ట్ని అమరావతి అనేది రాజధానిగా ఉన్న ద గ్రేటర్ సిఆర్డిఏ పరిధిలో ఉన్న మావిగన్ 120 కిలోమీటర్ల రేడియస్లో అభివృద్ధి మా పథకం, మా ప్రయత్నం అని చంద్రబాబు గారు మొదలెట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి మూసుకుని అయితే ఓకే అంటాడు. అంతేకాని ఓన్లీ అమరావతికి అప్పులు తెచ్చి 50-47 కోట్లు దాని ఏదైనా పోస్తానంటే ఎవరికైనా మంట ఎక్కిపోతుంది. ఓకే, అంటే ఆ 35,000 ఎకరాలలోనే ఇదంతా వికేంద్రీకరణ చేయడం కరెక్ట్ కాదంటారు. 34,000 ఎకరాల వికేంద్రీకరణ గురించి అది అయిపోయిన ముగిసిన అధ్యాయం. ఎందుకంటే శాశ్వత గజెట్ ఎప్పుడైతే అమరావతికి వచ్చిందో ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి హరికథ కాలక్షేపంలో ఇంటర్నేషనల్ విమానాశ్రయం వస్తుంది, రైల్వే స్టేషన్ వస్తుంది, ఈ పకోడీ కబుర్లు ఎందుకంటారు. ఇప్పుడు నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే విజయవాడ కోతపెట్టి 30-40 కిలోమీటర్ల రేడియస్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. దానికి ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. ఎందుకు ఈ గాలి కబుర్లు? అంటే అంబిగ్యూటీ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఓకే, రాజమండ్రిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేవీ ఎయిర్పోర్ట్ తీసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిన్న దానికి గ్రేడింగ్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అనవసరమైన పేలాపాలను ఎందుకు, అనవసరమైన సబ్జెక్ట్ డీవియేషన్స్ ఎందుకు డిస్కషన్ అవసరాల కింద? ఇప్పుడు మరి ఈ జగన్ గారికి ఈ ఐడియా సోరిస్తున్నారు. ఇప్పుడు ఇంత లాస్ అయినరు ఆయన. ఇది మళ్ళీ బీజేపీ సుజనా చౌదరి తీసుకొచ్చి వెంటెట్టెడ్ మావిగన్ అనాలి ఎత్తికి. ఓకే, ఇక్కడ మీకు ఒకటే తగిలిన తమాషా చూస్తున్నాడు బీజేపీ అన్న విషయం మీరు అండర్లైన్ చేసుకుంటే అన్ని పనులు సులువు అవుతాయి. అంటే వాళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆయన ప్రాంతీయ పార్టీలు అలాగే ఏడుస్తున్నాయి సార్, మనం ఏం చేయగలుగుతాం? ఆయన మాట తప్ప మడమ తిప్పమన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించిన చరిత్ర ఆయనది. అంతే. ఇప్పుడు నరేంద్ర మోడీని ఎదిరించడానికి ఏం చేయాలో మన తరఫున మనం ప్రయత్నం చేయాలి, ఆ పరిస్థితులు క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇలా ఫాలో అవుతున్నాడు తప్ప ఈయన సొంతంగా ఏం లేదు. మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది పనికి మాలిన ఐడియా? అంటే దీంట్లో ఆయన పాత్ర కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఎవరిది లేదు. అమరావతి విషయంలో చంద్రబాబు గారి పాత్ర ఉందంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఓకే, ఉందంటే ఇప్పుడే సార్, ఎప్పుడు 10 ఏళ్ళకి ఇప్పుడు రెండో ప్రభుత్వం వచ్చిన సార్ నరేంద్ర మోడీ వచ్చి చూడండి, పవన్ కళ్యాణ్ సాటిలైట్ ఇచ్చిన సభలు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. పునఃశంకుస్థాపనకు వచ్చిన రోజు శాశ్వత రాజధాని అమరావతి గెజిట్ ఎందుకు ఇవ్వలేదు? ఓకే, జ్ఞాపకం ఉంది మీకు అది? అవును. అంటే ఇప్పుడు అమరావతి అనే కాన్సెప్ట్ కానివ్వండి, లేకపోతే రాజధాని అనే కాన్సెప్ట్ని కానివ్వండి, లేకపోతే టీడీపీ వర్సెస్ అంటే కూటమి వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఇవన్నిటికీ మంట పెడుతుంది, ఆ రాజకీయ పరిస్థితులు మారుస్తుంది. ఇవన్నిటికంటే ఇదంతా నానా బీభత్సం సృష్టిస్తుంది బీజేపీ. డౌట్ మీ ఒపీనియన్ ప్రకారం నేను మామూలుగా కూడా చెప్తున్నా. ఓకే, అయితే ఇప్పుడు అనవసరమైన అంబిగ్యూటీ ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూ జరుగుతుంది, మీకు అర్థమయ్యే భాషనే చెప్తాను. సడన్గా ఇంకో యాంకర్ నాకు ఎండీ గారు పంపించారు, నన్ను ఇంటర్వ్యూ చేయమని, నువ్వెందుకు చేస్తున్నావు? ఇంటర్వ్యూ మధ్యలో గలబ అవుతుంది అనుకోండి, మీ ఇద్దరికి గందరగోళం నెలకొంటుంది. నేనేంటి మధ్యలో బాధ్యుడిని? మీకు సంబంధం ఉండదు కదా. అసలు మీరిద్దరు ఎందుకు గొడవ పడాలి ఇక్కడ నా ముందు? ఎవరు ఇంటర్వ్యూ చేయాలన్న క్లారిటీ ఎవరి నుంచి ఇవ్వాలి? మా సైడ్ నుంచి రావాలి. ఈ అన్సర్టనిటీకి డ్రైవ్ చేస్తుంది ఎవరు? అది బీజేపీ అని చెప్తున్నాను, అందుకని మొహమాట లేకుండా. ఓకే, సో ఇప్పుడు కాదు, ఇప్పుడు శాశ్వత రాజధానిని ఇచ్చాను అన్న దగ్గర మీరు ఎందాక సోనియా గాంధీని ఎదిరించిన జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు నరేంద్ర మోడీని కూడా ఎదిరించినట్టే కదా ఆయన. ఏంది నువ్వు ఇచ్చిన గజెట్ నాకు, నేను వస్తే నేను రాజధాని మారుస్తున్నాను, నరేంద్ర మోడీని ఎదిరించడానికి కోణంలో ఎందుకు చూడట్లేదు మీరు? అదే ఇప్పుడు మావిగన్న ప్రకటన దానికి విధంగానే భావించవచ్చు కదా. మరి ఎవరిని ఎదిరించినట్టు? సెంట్రల్ మరి ఎదిరించడానికి ఒప్పుకోవచ్చు కదా మీరు. ఓకే, అంటే మీరు ఏదైతే కట్టుబడి ఉన్నారో అమరావతికి నేను కట్టుబడి లేను, నేను వచ్చిన తర్వాత మళ్ళీ మావిగన్ అని చెప్తుంటారు. అది ఏదైనా అవనాడు సార్. ఇప్పుడు అడ్డం అంటే తెడ్డం అన్నాడు అనుకోండి ఒకడు, కాదు అది అడ్డంగానే ఉందరు బాబు, తెడ్డం అనకూడదు అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది, మీ మీద ఉంటుంది. సో మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆయన వచ్చిన తర్వాత మావిగన్ అని పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ మావిగన్కి ఇట్లా వస్తే మీ రాజధాని ఏది అని అంటే ఒక ఊరి పేరు ఏం చెప్తాం మనం? అమరావతి చెప్తాం. అంటే దీంట్లో కూడా అమరావతి వస్తాయి ఇట్లా? అప్పుడు కూడా అమరావతి ఉంది కదా. ఓకే, ఈ మావిగన్ ముంబై ఉంది సార్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లేదంటే ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అదేంటి ఆర్థిక శాఖ మంత్రి ఆయన ముంబై నుంచి కూర్చొని పనిచేస్తున్నారా? లేదు, దానికి సిటీ పేరు అది. మా ఫైనాన్స్ ఎక్కువ అక్కడ రెవెన్యూ జనరేట్ అయింది కాబట్టి. ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నది ఒక నానుడి పదం, ఎందుకంటే హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్స్ ఎక్కడి నుంచి జరుగుతాయి, మోస్ట్ బిజినెస్ ఎక్కడ హ్యాపెనింగ్ అవుతుంది దగ్గర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవడు కాదన్నా ఉన్నా ఫైనాన్షియల్ హబ్ కింద చూసేది విశాఖపట్నం జిల్లానే. అవును,
అక్కడనే ఎక్కువ వస్తుంది ఇన్కమ్ కానీ. ఉన్న రెవెన్యూ ప్రాస్పెక్ట్లో విశాఖపట్నం హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్. అవును. ప్రైమ్ సిటీస్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ రెవెన్యూ జనరేషన్ అంటే నెక్స్ట్ తిరుపతి, అవును. నెక్స్ట్ గుంటూరు పరిసర ప్రాంతాలు. సో ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్న పదాన్ని మీరు వక్రీకరించి ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వాడుకున్నది బాగానే ఉంది. కానీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఈక్వల్ టు ముంబై స్టేటస్ విశాఖపట్నం కొంది ఆంధ్రప్రదేశ్ కన్నా స్టేటస్ కంపారిజన్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మళ్ళీ నేను డిబేట్కి సిద్ధంగానే ఉన్నాను. మీకు అర్థమవుతుంది లాజిక్ అది. సో ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే ఓపెన్ స్టేట్మెంట్, ఈ మావిగన్ వేరు కాదు, అమరావతి వేరు కాదు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు గుంటూరు జిల్లాలో అమరావతి ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సచివాలయం. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సచివాలయం అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, నెక్స్ట్ అసెంబ్లీ అక్కడే ఉన్నాయి. ఆ సమావేశాలు కానీ పరిపాలన కానీ అక్కడి నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి చేసాడు ఆయన? అక్కడ నుంచి. ఓకే, మనకి కేసీఆర్ గారు లాగా విశాఖపట్నం వెళ్ళి బిల్డింగ్లో కూర్చొని పనిచేస్తానని చెప్పలేదు కదా ఆయన. ఎందుకు ఊరికనే అనవసరంగా డిస్కషన్లు, టైం వేస్ట్ కాకుండా. ఓకే, ఎలక్షన్స్ ముందు అనుకోండి టీజింగ్లు ర్యాగింగ్లు ఉంటాయి, ఎలక్షన్స్కి లీడ్ చేసుకోవడానికి ఒక పార్టీలు వేసుకుంటాయి. అయిపోయిన తర్వాత మీకు ఎందుకు ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాధ్యతలు ఎందుకు కొడుతున్నారు? సో ఇటు తెలుగుదేశం వాడికి బీజేపీ వాడి మీద నమ్మకం లేదు, అపోజిషన్లో ఉన్న జనసేన వైఎస్ఆర్సీపీకి నమ్మకం లేదు, మధ్యలో వీళ్ళిద్దరిని సంధానపరిచిన జనసేనడికి నమ్మకం లేదు, వీళ్ళిద్దరికి తగిలిన తమాష చూస్తున్న బీజేపీ వాడు అంతకన్నా అథెంటికేట్గా చెప్పాడు. ఒకడైనా మాడాలి. మా ఆయన ఉన్నారు కదా, ఆయన పేరేటి మాధవ్ గారు అధ్యక్షుడు. వాట్ మిస్టర్ జగన్, మీరు ఏ ప్రాతిపదికన మావిగాని అంటారో మేము శాశ్వత రాజధాని అఫీషియల్ గెజిట్ ఇచ్చాం అని చెప్తారు కదా, అడగాలి కదా. ఇప్పుడు ఇదే మాటకు వస్తే తెలంగాణ మాకు ఆంధ్ర వాళ్ళకి ఇష్టం లేకుండా తెలంగాణ ఏర్పడింది అనుకుందాం, ఎవడన్నా అడిగాడు మైక్ పట్టుకుని? అడగలేదు. మూసుకుని ఉన్నారా లేదా? సైలెంట్ ఉన్నారు. అలా మూసుకుని ఉండే కార్యక్రమం మాకు ఎందుకు జరగలేపట్లే? ఓకే.